మనం ఈ మెజర్‌మెంట్స్‌తో డ్రాఫ్టింగ్‌ని మొదలుపెట్టబోతున్నాం. బేసిక్ డ్రాఫ్ట్‌ని ట్రేస్ చేయట్లేదు కాబట్టి, మనం ఇక్కడ ఫుల్ షోల్డర్‌తో స్టార్ట్ చేస్తాం టు ఫైండ్ ఔట్ ఆర్మ్ లెంత్. డీప్ నెక్ షోల్డర్‌తో ఆర్మ్ లెంత్‌ని కాలిక్యులేట్ చేస్తే అది తక్కువ వచ్చి ఆర్మ్ రౌండ్‌లో క్రీజ్ వస్తుంది. సో, విల్ స్టార్ట్ విత్ షోల్డర్ బై 2, ఆర్మ్ రౌండ్ లెంత్ షోల్డర్ బై 2, తర్వాత అప్పర్ చెస్ట్ వచ్చేసి చెస్ట్ బై 4 విత్ 1.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్. దెన్ ఫ్రెంచ్ కర్వ్‌తో ఇలా ఆర్మ్ రౌండ్‌ని డ్రా చేసుకుంటాం. ఒకసారి ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకొని అది 9 ఇంచెస్ వచ్చింది. ఫ్రంట్ 9.5 వస్తుంది. సో, 18.5 టోటల్ ఆర్మ్ రౌండ్ మెజర్‌మెంట్. 10 ఇంచెస్ నెక్ లెంత్ మార్క్ చేసుకుందాం. మనకి ఎంత విడ్త్ కావాలంటే అంత విడ్త్ మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ రిడక్షన్ కాలిక్యులేట్ చేసుకోవాలి. అది మనకి ఇక్కడ 2 ఇంచెస్ వచ్చింది. దాన్ని మార్క్ చేసుకొని ఒక ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్‌తో ఇలా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఫస్ట్‌గా డ్రా చేసుకున్న ఆర్మ్ రౌండ్ కర్వ్‌కి. ఆఫ్టర్ షోల్డర్ రిడక్షన్ ఆర్మ్ రౌండ్ కర్వ్‌ని డ్రా చేసుకున్న తర్వాత అది ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 10 వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ మనం ఆర్మ్ రౌండ్ దగ్గర, ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర రిడ్యూస్ చేసుకుంటాము. దాన్ని మార్క్ చేసుకొని డిజైర్డ్ రెడీ షోల్డర్ విత్ సీమ్ అలవెన్స్ మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. బోత్ సైడ్ 1/4 ఇంచ్ సీమ్ అలవెన్స్ తీసేస్తే మనకి రెడీ షోల్డర్ 1.5 ఇంచ్ ఉంటుంది. నేను 1/4 ఇంచ్ టు హాఫ్ ఇంచ్ వరకు సీమ్ అలవెన్స్ తీసుకుంటాను. నాకు 1 ఇంచ్ షోల్డర్ ఉన్నా సరిపోతుంది. దెన్ ఒక ఫ్రెంచ్ కర్ హెల్ప్‌తో రౌండ్ నెక్ డ్రా చేసుకొని దాన్ని షోల్డర్ లైన్‌కి మర్జ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్, షోల్డర్ రిడక్షన్ అండ్ డీప్ నెక్ రెడీ. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5. ఒక మార్క్ మన అండర్ బస్ట్ అది కూడా మార్క్ చేసుకోవాలి. అది 12.5 విత్ సీమ్ అలవెన్స్. అండర్ బస్ట్ లెంత్ మన డాట్ షేపింగ్ లో హెల్ప్ చేస్తుంది ప్రాపర్ ఫిట్టింగ్ రావడానికి. దెన్ డాట్ లెంత్ కోసం అపెక్స్ పాయింట్ లెంత్ అది 9.5. అది కూడా మార్క్ చేసుకొని డాట్ విత్ కోసం మన ఫుల్ షోల్డర్ లో ఒక 2 ఇంచెస్ మైనస్ చేసుకుని మార్క్ చేసుకోవచ్చు. అది నెక్ కి చాలా క్లోజ్ గా ఉంది. సో, ఒక హాఫ్ ఇంచ్ మనం మూవ్ చేసి డాట్ ని తీసుకుందాం. డాట్ మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాక తర్వాత మన డాట్ విడ్త్ బస్ట్ అండ్ అండర్ బస్ట్ డిఫరెన్స్ వచ్చేసి 5 ఇంచెస్. మనం బ్యాక్ 2 ఇంచెస్ డాట్ అండ్ ఫ్రంట్ 3 ఇంచెస్ డాట్ తీసుకుంటున్నాము. ఆ 1 ఇంచ్ డాట్ ని ఇలా డివైడ్ చేసుకొని బోత్ సైడ్స్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అది మనం అండర్ బస్ట్ లైన్ దగ్గరే మార్క్ చేసుకుంటాం. ఆ కింద లైన్ వచ్చేసి ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసుకోవాలి ఫర్ ప్రాపర్ అండర్ బస్ట్ ఫిట్టింగ్. డాట్ ని ఇలా తీసుకుంటే అండర్ బస్ట్ తర్వాత కూడా బెల్ట్ లేకున్నా బెల్ట్ లాగా ఫిట్టింగ్ ప్రాపర్ గా వస్తుంది. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ రిడక్షన్ కోసం షోల్డర్ లో హాఫ్ ఇంచ్, సీమ్ అలవెన్స్ లో హాఫ్ ఇంచ్ ఇచ్చాం కదా, ఆ రెండు మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్ గా కూడా మార్క్ చేసుకోవచ్చు, కానీ అలా కాకుండా ఇలా ఫుల్ లెంత్ లో హాఫ్ ఇంచ్ రెడ్యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సీమ్ అలవెన్స్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవడమే. సైడ్ సీమ్ అలవెన్స్ కూడా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ రెడీ. మీ ఆర్మ్ రౌండ్ లైన్ తెలిసినట్టయితే ఈ పార్ట్ని స్కిప్ చేసి డీప్ నెక్ క్యాల్కులేషన్తో డీప్ నెక్ షోల్డర్ని తీసుకొని డైరెక్ట్గా ఆర్మ్ రౌండ్ కర్వ్ డ్రా చేసుకోవచ్చు. అప్పర్ చెస్ట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ బై 4 విత్ 1.5 ఇంచ్ సీమ్ అలవెన్స్. ఆ తర్వాత ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ డెప్త్ కోసం సెంటర్ని మార్క్ చేసుకొని 1/2 to 3/4 ఇంచ్ ఒక మార్క్ చేసుకోవాలి. విత్ ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్ స్మూత్గా ఒక ఆర్మ్ రౌండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. దెన్ మన డిజైర్డ్ ఆర్మ్ రౌండ్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 9.5 ఇది పర్ఫెక్ట్ గా వచ్చింది. దెన్ నెక్ మార్కింగ్ చేసుకుందాం. నేను ఇక్కడ 7.5 ఇంచ్ డెప్త్ తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఒక 1 ఇంచ్ బెల్ట్ విడ్త్ ఉంటే సరిపోతుంది. ఆ క్యాల్కులేషన్లో నేను 3 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకున్నాను. దెన్ 7.5 ఇంచ్ డీప్ నెక్ షోల్డర్ రిడక్షన్ క్యాల్కులేట్ చేసుకొని దాన్ని షోల్డర్ పైన మార్క్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ షోల్డర్ కోసం బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ ని పెట్టుకొని దాన్ని మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్ తో ఆర్మ్ రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఆఫ్టర్ ఆర్మ్ రౌండ్ నవ్ ఇట్స్ నెక్. మీకు నచ్చిన నెక్ షేప్ ని మనం డ్రా చేసుకున్న లెంత్ అండ్ విడ్త్ లో డ్రా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు బెల్ట్ విడ్త్ ఎక్కువ కావాలనుకుంటే నెక్ విడ్త్ ని తక్కువ చేసుకోవచ్చు. ఇలా 1 2 3 షేప్స్ ఐ జస్ట్ షోయింగ్ యూ. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. మన ఆర్మ్ రౌండ్ 9.5 ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం. 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని హాఫ్ ఇంచ్ షోల్డర్ లో హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ దగ్గర రెడ్యూస్ చేసుకుంటాము. అది మార్క్ చేసుకొని సీమ్ అలవెన్స్ కూడా మార్క్ చేసుకుందాం షోల్డర్ లో. దెన్ డాట్స్ కోసం మనం అపెక్స్ పాయింట్ 9.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. బట్ మనం ఇందులో ప్యాడ్స్ ఆర్ట్ ఇస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. దెన్ అండర్ బస్ట్ పాయింట్, బ్లౌజ్ లెంత్, దెన్ సీమ్ అలవెన్స్. ఈ మార్జిన్ లైన్స్ అన్ని డ్రా చేసుకున్నాక ఇందులోనే ఇప్పుడు మనం డాట్ షేపింగ్ ని ఇస్తాం ఫర్ అ ప్రాపర్ ఫిట్టింగ్. డాట్ ప్లేస్మెంట్ కోసం మీరు షోల్డర్ లో హాఫ్ కూడా తీసుకోవచ్చు. మీకు ఎక్కువ స్ట్రక్చర్డ్ గా ఫిట్టింగ్ అవసరం లేదనుకుంటే యూ కెన్ యాడ్ హాఫ్ ఇంచ్ మోర్ అండ్ మూవ్ ఇట్ టువర్డ్స్ ద సీమ్ అలవెన్స్. ఒక బేస్ లైన్ డ్రా చేసుకొని డాట్ విత్ ని మార్క్ చేసుకోవాలి. డాట్ విత్ ఇలా ఫుల్ లెంత్ దగ్గర కాకుండా అండర్ బస్ట్ లెంత్ మార్క్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడ డాట్ విత్ ని మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ డాట్ బోత్ సైడ్ 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఒక ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్ తో దాన్ని డాట్ షార్ప్ గా లేకుండా షేప్ చేసుకోవాలి. ఆ తర్వాత
అండర్ బస్ట్ టు బ్లౌజ్ లెంత్‌ని ఇలా స్ట్రెయిట్‌గా తీసుకోవాలి. దీనివల్ల మనం బెల్ట్ పెట్టకపోయినా బెల్ట్ లాగా షేప్ ప్రాపర్‌గా ఫిట్టింగ్ వస్తుంది. ఆ తర్వాత మనం ఆర్మ్ రౌండ్‌లో హాఫ్ ఇంచ్ రెడ్యూస్ చేసుకున్నాం కదా! దాన్ని ఇలా క్రాస్‌గా అపెక్స్ పాయింట్ లైన్‌ని టచ్ అవుతూ ఇలా క్రాస్‌గా మార్జిన్ లైన్ డ్రా చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ సీమ్ అలవెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. దెన్ దాన్ని కట్ చేసుకుందాం. వి హావ్ అ ఆర్మ్ రౌండ్ డాట్ లెఫ్ట్. దీనికోసం మనం ఇక్కడ మన అపెక్స్ పాయింట్ నుంచి మన ఆర్మ్ రౌండ్ డాట్ పాయింట్‌కి ఇలా ఒక బేస్ లైన్ డ్రా చేసుకొని హాఫ్ ఇంచ్ డాట్ అది కూడా మార్క్ చేసుకొని ఒక ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్‌తో షేప్ డ్రా చేసుకోవాలి. దీనికి ఇలా ప్రిన్సెస్ కట్ షేప్‌ని ఇస్తే మనం కట్ చేయకుండానే స్టిచ్చింగ్ అప్పుడు దీన్ని ప్రిన్సెస్ కట్ లాగా కూడా కుట్టుకోవచ్చు. డాట్ ఫోల్డింగ్ తర్వాత ఆర్మ్ రౌండ్ తగ్గిపోతుందని చాలా మందికి డౌట్ ఉంది కదా! దానికోసం ఒకసారి ఇలా ఆర్మ్ రౌండ్ డాట్‌ని ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. హాఫ్ ఇంచ్ ఆర్మ్ రౌండ్ డాట్‌లో పెద్దగా డిఫరెన్స్ ఏమీ రాదు. ఆ తర్వాత ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్‌లో వచ్చే లెంత్ డిఫరెన్స్‌ని సీమ్ అలవెన్స్‌ని మ్యాచ్ చేస్తూ ఇలా కింద వచ్చిన ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. అంతే. షోల్డర్ టు ఆర్మ్ రౌండ్ వరకు లెంత్ మెజర్ చేసుకొని అది మార్క్ చేసుకోవాలి. కప్ లెంత్ కోసం ఇలా ఆర్మ్ లెంత్ దగ్గర ఆర్మ్ రౌండ్ ని మెజర్ చేయాలి ఎక్స్క్లూడింగ్ సీమ్ అలవెన్స్. దాన్ని మార్క్ చేసుకున్నాక మళ్ళీ సీమ్ అలవెన్స్ ని మార్క్ చేసుకోవాలి. స్లీవ్ రౌండ్ కోసం మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ ఫ్రంట్ స్లీవ్ డెప్త్. మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంటే లెట్ మీ నో. ఎల్బో స్లీవ్ కోసం మీ ఫుల్లెస్ట్ ఆఫ్ ఆర్మ్ లెంత్ ఒకటి, అలాగే ఎల్బో లెంత్ మార్క్ చేసుకొని సీమ్ అలవెన్స్ ఇచ్చాక ఎల్బో రౌండ్ విత్ సైడ్ సీమ్ అలవెన్స్. ఆ తర్వాత ఫుల్లెస్ట్ ఆఫ్ ఆర్మ్ ఇక్కడ మార్క్ చేశారో అక్కడ కూడా ఆర్మ్ రౌండ్ విత్ సైడ్ సీమ్ అలవెన్స్ మార్క్ చేసుకొని ఒక ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్‌తో ఇలా సాఫ్ట్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకున్నాక పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యే ఎల్బో స్లీవ్ డ్రాఫ్ట్ రెడీ.